వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా చక్కనైన రీతిలో ప్రతి ఉదయం దేవుడు మనల్ని చక్కనైన మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలను బయలుపరుస్తూ ఉన్నారు. అనేకమైన వాటిల్లో మన జీవితాల్లో తొడుకృప చూపిస్తూ ఉన్నారు. మన జీవితాలు సరి చేయబడడం మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 107వ కీర్తనలో 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఆకలి కోరిన వారి ప్రాణాన్ని దేవుడు మేళ్లతో నింపి దేవుడై ఉన్నారు. దేని కొరకు ఆకలి కోరి ఉన్నారు అంటే ఆశ పెట్టుకొని ఉన్నారు. ఈ రోజున మన ఆశ సరైన ఆశగా ఉన్నప్పుడే మనము దేవుని మేళ్లతో నింపబడుతూ ఉంటాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎలా తృప్తిపరుస్తారంటే మేళ్లతో తృప్తిపరిచే దేవుడు. మన ఆశలు సరైన ఆశలుగా ఉండాలి. ఈ రోజున చాలా మంది జీవించడానికి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా లగ్జరీస్ లైఫ్ ఉండాలి, అన్నీ ఇంట్లో కావలసిన వస్తువులు ఉండాలి, నా జీవితం హైఫైగా ఉండాలని ఇలా ఆశపడుతూ ఉంటారు. అది కాదండి. ఆత్మ సంబంధులు చాలా చక్కనైన ఆశతో ఉండాలి. లోకానుసారమైన వారు జీవించినట్లు, లోకస్తులు ఉన్నట్టు, వారి ఆశలు ఉన్నట్లు దేవుని బిడ్డలుగా మన ఆశలు ఉండద్దు. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆశతో మనము ముందుకు సాగాలి. దేవుని పని పట్ల భారం అనే ఆశ, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ, అనేకలని నడిపించాలనే ఆశ, అనేక ఆత్మల భారము కలిగిన ఆశ, నశించిపోతున్న వారి పట్ల వేదన కలిగిన ఆశతో మనం ఉండాలి అండి. మనం ఎప్పుడైతే అలా ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటామో, వెతుకుతూ ఉంటామో దేవుణ్ణి, అద్భుతమైన రీతిలో దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. మేళ్లతో నింపే దేవుడై ఉన్నారు. ఈ రోజున చాలా చక్కగా ఆశ కలిగి ఉన్నాం దేవుని కొరకు, దేవుని పని భారాన్ని కొరకు. దేవుడు చక్కనైన రీతిలో మనకి ఏది కావాలో అది సమకూర్చే దేవుడై ఉన్నారండి. దేవుని కొరకు బ్రతకడంలో నిజమైన సంతోషం ఉంది. ఈ ఉదయకాల సమయంలో నిజమైన సంతోషం కొరకు చాలా చక్కగా మనము పరిగెత్తితే ఆ ఆశ కొరకు మనము ముందుకు సాగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటారు. ఈ రోజున, ఈ పరిశుద్ధ దినమున ఒక ఆశ పెట్టుకో. దేవా, నీ పని నేను చేయాలి, నీ పని భారాన్ని నేను మోయాలి, పరిచర్లో బలముగా, నమ్మకంగా నేను వాడాలి, సేవకుడికి ఒక కుడి భుజము వల్ల నేను ఉండాలయ్యా, నీ పరిచర్లో నమ్మకమైన వాడిగా, నమ్మకమైన దానిగా నేను ఉండాలయ్యా, మీ నామాన్ని మహిమపరిచే కుమార్తెగా ఉండాలి. ఇలా మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటారండి. అడగండి, దేవా నన్ను వాడుకో, నన్ను అయ్యా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, నాకు సహాయం చేయండి అయ్యా అని అడిగినప్పుడు, ఆశ కలిగి అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, నేను సరిగ్గా ప్రార్థన చేయలేనే, నేను పాటలు పాడలేనే, లేకపోతే నేను వాక్యం చెప్పలేనే, నేను ఏ విధంగా నేను ఇతరులను నడిపించగలుగుతాను అని నువ్వు డౌన్ చేసుకుంటున్నావేమో. కానీ లేదండి, దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు, నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని ఆశ, తీర్మానం కలిగి ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయన మేళ్లతో మనల్ని నింపే దేవుడై ఉన్నారు.
ఆమె. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేమెంతగానో దీవించబడుతూ ఉన్నామయ్యా. ప్రభా, ఆశ కలిగి జీవించే వారిగా మంచి విషయాలపై, ఆత్మీయమైన విషయాలపై ఆశ కలిగి మేము బ్రతుకుదుము కాక. బ్లెస్ చేయండి ప్రభా, ఇంకా ఉన్నత స్థితిలో ఉంచండి. నీ పని మేము ఎల్లప్పుడూ చేయుదుము కాక. సహాయము చేయండి అయ్యా ప్రభా. మేళ్లతో నింపండి. ఎంతమంది ఆశ కలిగి నీ పనిలో పాలు పంచుకుంటున్నారో, వాడబడుతున్నారో వారిని, వారి కుటుంబాలను మేళ్లతో మీరు నింపండి. ఉన్నత స్థితిలో ఉంచండి. బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగోని చక్కని రీతిలో మీ నామాన్ని మహిమపరిచే వారింపు ఉంటే కృప చూపించండి. అలాగని బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయండి. ఈ పరిశుద్ధ దినములో మీ నామాన్ని మేము మహిమపరిచే వారిగా ఉండ కృప చూపించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.